హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మనం బీచ్ పల్లికి వెళ్తున్నాం అనమాట. బీచ్ పల్లిలోని ఇప్పుడు మొత్తం కృష్ణానది వచ్చేసి చాలా వేగంగా పరిగెత్తుంది. మొత్తం అయితే నది అయితే ఫుల్గా నిండిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాగా ఈ విజువల్స్లో మామూలుగా అయితే ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇంత స్పేస్ లేకుండా ఫుల్గా రన్ అవుతుంది. రోడ్ పైన అయితే చూసుకోవచ్చు, చాలామంది వెహికల్స్ ఆపుకొని ఫోటోలు సెల్ఫీలు దిగుతున్నారు. యాక్చువల్గా మేము ఈ టెంపుల్ విజిట్ చేసినప్పుడు ఆ మధ్యలో గుట్ట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఏముంది పూర్తిగా తెలుసుకుందామని చెప్పి అనుకున్నాం. ఆ గుట్ట లోపల మనకు పైన ఒక జెండా కనిపించడం మనం గమనించవచ్చు. అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నట్టు చెప్తున్నారు. బట్ దగ్గరికి వెళ్ళి మనం విజిట్ చేసుకుందాం అని చెప్పేసి చాలా రకాలు ట్రై చేసినాం, కానీ అక్కడ పడవ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. మోర్ ఎవర్ ఇంకోటి వచ్చేసి అక్కడ మన ఎలుగుబంట్లు అవి సంచరిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ వెళ్ళడం కొంచెం ప్రమాదకరం అని చెప్పేసి చాలామంది ఆ విధంగా చెప్తున్నందుకు అక్కడ వెళ్ళడం కొంచెం అవాయిడ్ చేసాం. మరీ అంత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక. సో ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ నుంటే ఆ గుట్ట విజువల్స్ కూడా మొత్తం మీకు చూపించేస్తాను. తర్వాత మనం టెంపుల్ లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో మొత్తం మీకు చూపిస్తాను. సో గైస్, ఇప్పుడైతే మనం టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం. చూసుకోవచ్చు, ఎంట్రెన్స్ దగ్గర మామూలుగా బైక్స్కి అయితే ఏ అమౌంట్ కూడా ట్యాక్స్ గిట్ అయితే తీసుకోరు. బట్ వెహికల్స్కి మాత్రం 50 రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు, పార్కింగ్ ట్యాక్స్ అని చెప్పేసి అడిగితే ఆ విధంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఈ గుడి ఎంట్రెన్స్ కానుంటే ఆ గుడి గోపురం దాకా వెహికల్స్ అన్నీ లైన్గా క్యూ పద్ధతిలో ఉన్నాయి. రీజన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆదివారం అమావాస్య రోజు ఎక్కువ మటుకు వచ్చి వెహికల్స్ అన్నీ పూజ చేయించుకుంటారు అనమాట. ఆ పూజ చేయించుకున్న వెహికల్స్ ఇంత లెంత్ ఉందన్నమాట. ఇక్కడ ప్రతి అమావాస్యకు చాలా చెప్పండి ఒక జాతరలా జరుగుతుంటుంది. ఒకసారి వెహికల్స్ అన్నీ చూసుకోండి, మన పాతవి కొత్తవి అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటూనే ఉంటారు. ఒకసారి పార్కింగ్ లాట్లో బైక్ చూడండి ఫ్రెండ్స్, బైక్స్ ఎన్ని కానీ అసలు ఆగిపోయినావు మొత్తం. అక్కడ మనకు బైక్స్ పక్కన కనిపించేది అన్నదాన సత్రం. అక్కడ భోజనాలు కూడా పెడతారు, ప్రతి అమావాస్యకు పెడతారు. దాని గురించి మనకు చివరిలో చూసుకుందాం. ముందైతే టెంపుల్ దగ్గర ఏ విధంగా ఉంది అట్మాస్ఫియర్, క్రౌడ్ ఏ విధంగా ఉన్నదో ఒకసారి మీకు చూపిస్తాను. మనం టెంపుల్లోకి వెళ్ళే ముందుగా కృష్ణానది దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం మనం ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి దగ్గర దర్శనం చేసుకొని వెళ్దాం. ముందుగా అయితే మనం ఇక్కడ నుండి కృష్ణానది దగ్గరికి వెళ్దాం. ఇలా మనం ఈ టెంపుల్ వెనక భాగం నుండి డైరెక్ట్గా బాట ఉంటుంది అనమాట, డైరెక్ట్ కృష్ణానదికి వెళ్ళడానికి. ఇప్పుడు ఆ టెంపుల్ వెనకాల నుండి మనం వెళ్తున్నాం ప్రజెంట్. ఇప్పుడు ఇంకోటి చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్, మనకు అక్కడ స్టార్టింగ్ కమాన్ దగ్గర అమౌంట్ తీసుకున్నారు, 50 రూపీస్ ఛార్జెస్ చేసుకొని వెహికల్ పార్కింగ్ అని చెప్పేసి. ఇన్ కేస్ ఒకవేళ వెహికల్ని కృష్ణానది ఒడ్డుకు తీసుకురావాలనుకొని ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఈ విధంగా కొంచెం ముందుకు వచ్చినాక కూడా ఇక్కడ కనిపించే వెహికల్స్ అన్నిటికి కూడా వాళ్ళు మళ్ళీ 50 రూపీస్ మళ్ళీ ట్యాక్స్ కట్టాలని చెప్పేసి, అదే మళ్ళీ కృష్ణానది ఒడ్డుకు మళ్ళీ ఎంట్రన్స్ టికెట్ అని చెప్పేసి మళ్ళీ 50 రూపీస్ తీసుకుంటారు ఇక్కడ కూడా. ఒకసారి సీన్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా చూడడానికి. ఇక్కడైతే చాలామంది వచ్చి ఫోటోలు సెల్ఫీలు, ముఖ్యంగా భక్తులు అయితే వాటర్లో మంచిగా స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అబ్బా. అసలు చెప్పాలంటే చాలా ఎంటర్టైన్ కానీ ఎంజాయ్మెంట్ చాలా ఎక్కువ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు మనం కృష్ణమ్మ విగ్రహం దగ్గరికి వెళ్ళబోతున్నాం. మనం అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా కృష్ణమ్మ విగ్రహం, ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను.
ఒకసారి ఈ సీన్ చూడండి ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఫారెన్లో అయితే బెండు కట్టి సరదాగా ఈడవర్నిస్తారు, కానీ ఇక్కడ బలవంతంగా పిల్లలు అయితే నీళ్ళు ముంచి తీసేస్తారు. భయానికి ఇంకో భయం యాడ్ చేస్తారు మొత్తానికి అయితే ఇక్కడ. ఈ చివరి నుండి ఆ చివరి దాకా మొత్తం భక్తులతో అయితే మంచి రద్దీగానే కనిపిస్తుంది. ఇంకా పుష్కరాల టైం అప్పుడైతే అసలు అదే 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పుష్కరాలు కూడా జరుగుతాయి. ఆ పుష్కరాల టైం అప్పుడైతే కనీసం మన కాలు పెట్టడానికి ప్లేస్ కూడా ఉండదు. సో మనం చూస్తున్నదే కృష్ణమ్మ విగ్రహం అన్నమాట. ఇప్పుడు పూజలు పురస్కారాలు మామూలు యజ్ఞాలు యాగాలు కూడా చేస్తారు. ముఖ్యంగా అయితే చాలా వరకు దూరం నుంచి వచ్చి ఇక్కడ చనిపోయిన వాళ్ళకు పిండ ప్రదానం ఆ విధంగా చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానాలు కూడా చేస్తుంటారు. ఇక్కడ వచ్చేసి మన ఈ చెట్టు కింద మొత్తం కూడా నాగదేవతకు సంబంధించిన విగ్రహాలు అయితే అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ వాళ్ళకి నాగదోషం అటువంటి ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టి కొంచెం వాళ్ళకి సమర్పించుకొని పూజలు ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువ శాతం వచ్చే భక్తులు ఈ దోషాలు అటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ వచ్చి ఎక్కువగా ఈ నాగదోషం ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ పాలు పోసి ఆ విధంగా మన పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ. సో మనమైతే ఒకసారి లోపలికి దర్శనం చేసుకోవాలి కదా, అందుకని మనమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయితే కాబోతున్నాం. కానీ ఆ వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. ఆ ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. యాక్చువల్గా ఎంతో ఎంజాయ్ చేశాను. ఒకసారి మీరు చూడవచ్చు, చాలా అంటే చాలా బాగుంది ఆ ఫీలింగ్ కూడా. ఇది వచ్చేసి మన శివాలయం ముందు ఉన్న ధ్వజస్తంభం. ఒకప్పుడు ఫస్ట్ ఇక్కడ శివుడి విగ్రహం ఈ చిన్న గుడిలో ఉండేది. కాకపోతే మనకు వర్షాలు ఎక్కువ వాటర్ ఫుల్ వచ్చినప్పుడు ఈ గర్భగుడిలోకి వాటర్ ఎక్కువ వెళ్ళేది. అప్పుడు ఈ కొత్తగా గుడి నిర్మించి ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి ఈ గుడిలో ప్రతిష్ఠించారు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే శివలింగం ఆ పాత గుడిలో ఉండేది. ఇక్కడ ఈ గుడిలోకి షిఫ్ట్ చేశారు అన్నమాట. అంటే మామూలుగా వాటర్ ఎక్కువ పోయి అది మునిగిపోతుందని చెప్పేసి ఇక్కడ చేంజ్ చేసారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ రూమ్లోనే పిండ ప్రదానం అవన్నీ చేసి నాకు ఒక బోట్ తీసుకుని బోట్ లోపల నది లోపలికి వెళ్ళి అక్కడ చివరిన నీటిలో ఆ పిండ ప్రదానాలను వదిలేస్తారు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి స్టార్ట్ అవబోతున్నాం. అంటే మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది రాముల వారిది. 2-3 టెంపుల్స్ ఉంటాయి లోపల. 2-3 అని కాదు, 2 టెంపుల్స్ ఉంటాయి మామూలుగా. అయితే ఒక టెంపుల్లో విగ్రహాలు, ఒక టెంపుల్లో ఒక 3, ఇంకో టెంపుల్ ఒక 3 ఆ విధంగా ఉంటాయి. పోతే అయితే మంచిగా పండు తింటే ఎంజాయ్ చేస్తుంది. సో గైస్, ఇప్పుడు సీతారాముల వారి గుడిలోకి అయితే వచ్చేసినాం మనం. సో గైస్, బీచ్పల్లి అంటేనే ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. ఇప్పుడు మన ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు దానికన్నా ముందు ఇక్కడ గౌడ్ కనిపించడానికి ఒక్కసారి దాని దగ్గరకు వచ్చి చూడాలనుకున్నా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మామూలుగా కమాన్ కాన్ నుండి ఇక్కడ వరకు కార్లు ఈ విధంగా పెట్టి ఇక్కడ పూజలు బాగా అంటే చాలా బాగా జరిపించుకుంటారు. ఎక్కువగా అమావాస్య రోజు ఎక్కువ వస్తారు. ఒకసారి కింద ఒకసారి గుమ్మడికాయలు అవన్నీ కొట్టిన పద్ధతి చూసుకోండి. ఎన్ని వెహికల్స్ వచ్చి వెళ్ళింటాయి ఇక్కడికి. ఈ గోపురం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు ఒక సినిమాలో చూస్తున్నట్టుంది నాకైతే అసలు. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్ లోపలికి వెళ్తున్నాం మనం. టెంపుల్ ధ్వజస్తంభం దగ్గర మామూలుగా కొబ్బరికాయలు ఏమైనా తీసుకొస్తే కానీ ఇక్కడనే ఈ ధ్వజస్తంభం దగ్గరనే కొట్టి తీసుకుంటారు. కానీ పబ్లిక్ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రతి అమావాస్యకి ఇదే విధంగా ఉంటాయి. మామూలుగా మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఎక్కువ ఉంటుంది. కానీ పుష్కరాల టైం అప్పుడు మాత్రం ఈ ప్లేస్ అసలు క్రౌడ్ ఎంత ఉంటుందని మాత్రం అసలు ఎవ్వరు ఊహించలేరు. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మరొక ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ ఆ ధ్వజస్తంభం దగ్గర టెంకాయ సమర్పించారు. ఇక్కడేమో పూజ చేస్తారు. మన టెంపుల్ గుడి లోపలికి అయితే వచ్చేసినాం. గుడి లోపల అయితే క్రౌడ్ అంటే చాలా ఎక్కువ ఉంది. ఇంకోటి వన్ మోర్ ఫ్రెండ్స్, ఇప్పుడు గుడి లోపల వీడియో తీయడానికి అయితే అవకాశం ఉండదు. ఎందుకంటే
ఈ గుడి లోపలికి కెమెరాలు కానీ మొబైల్స్ కానీ అలో లేదు. సో లోపలికి అయితే ఆ షూట్ అయితే మీకు చూపించలేను, బయట మీతో అయితే షూట్ చేసి చూపిస్తాను. సో ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటే అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుడి పక్కనే ఈ దారాలు అవన్నీ అమ్ముతుంటారు. ప్లస్ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఇవి తీసుకొని కట్టుకొని అయితే వెళ్తుంటారు. ఇక్కడనే మనకు లడ్డు ప్రసాదం అన్నీ ఇచ్చేస్తుంటారు. ఇక్కడ పక్కన టికెట్ కౌంటర్ కనిపిస్తుంది, ఆ టికెట్ కౌంటర్ తీసుకొని పక్కన లడ్డు ఉంటుంది, పులిహోర ఉంటుంది, అవి తీసుకొని వెళ్ళిపోవచ్చు మనం. ఇది వచ్చేసి స్వామివారి పాదాల అనమాట. ఈ పాదుకలను అక్కడికి మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్ బయట అయితే అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది. మనం ఇప్పుడైతే మన అన్నదాన సత్రంలోకి వెళ్ళబోతున్నాం. మనం లోపల ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు. వామ్మో, ఒకసారి లైట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రౌడ్ ఉందో ఒకసారి. ఈ చివరి నుండి ఆ చివరి దాకా మంచిగా ఒక సి షేప్లో మొత్తం రౌండ్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి సాంబార్ ఉంది, పెరుగు ఉంది, రైస్. అంటే ఇది మన సెకండ్ టైం పెడతారు. ఫస్ట్ టైం వచ్చేసి లైన్లో పెట్టించుకుంటారు. ఈ లైన్లో పెట్టించుకున్నాక సెకండ్ టైం వేస్తే అక్కడ పెట్టించుకొని తిని వెళ్తారు. మనకు ఇక్కడ భోజనం చేసి ఇంకా బయలుదేరదాం. సో గాయస్, అలా భోజనం చేసి బయటకు వచ్చినాక ఈ డ్రోన్ అయితే కనిపించింది. మామూలుగా నేను దూరం చూసి ఇది కెమెరా డ్రోన్ ఏమో అనుకున్నా, కాకపోతే ఇది సేన్లలో కొడతారు కదా పురుగుల మందు పిచ్చే గారికి, దానికోసం యూజ్ చేస్తానంట. సో ఈ అన్న నుండి దీని ప్రైస్ ఎంత అని అడితే అక్షరాల 6 లక్షలు అని చెప్తున్నారు. ఇది వచ్చేసి గంటకు 500 రూపీస్ ఛార్జ్, గంటకు కాదు, ఎకరానికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. చూడడానికి చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకా మనం ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. టెంపుల్ బై బై చెప్పే టైం అయితే అయ్యింది. మరొక వీడియోతో నేను ముందుకు మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. చాలా వరకు అయితే వ్యూస్ అయితే చాలా పోతున్నాయి, కానీ ఎవరు కూడా చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఏంటంటే మరొకరికి వీడియో రీచ్ కావడానికి అవకాశంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.